విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గతంలో పార్టీ పదవులకు కూడా పరిశీలకుడు వచ్చి ఎన్నిక నిర్వహించేవారని, కానీ ఇప్పుడు ఎంపీ కార్యాలయంలో కూర్చుని కమిటీలను రాస్తున్నారని వ్యాఖ్యానించారు శ్రీనివాసరావు. సూరపనేని రాజా గతంలో తిరువూరులో పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఎంపీ కార్యాలయంలో ఉండి కిషోర్ అనే వ్యక్తి తిరువూరులో ఇసుక, రేషన్ మాఫియా నడుపుతూ పార్టీ పదవులను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇవన్నీ టీడీపీ నాయకత్వానికి చెబుదామని ఈ నెల 24న పార్టీ అధిష్టానం దగ్గరకు వెళ్దామని పార్టీ కార్యకర్తలతో అన్నారు తిరువూరు ఎమ్మెల్యే. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వీటికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. భోగి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం మీద, అందులో ఉన్న కొంతమంది వ్యక్తుల మీద తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అయితే కొన్ని ఆరోపణలు చేశారు. ఆయన కలిసినటువంటి కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీ పదవులకు సంబంధించి ఎవరైతే ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలోనే ఎంపిక అంతా జరుగుతా ఉంది. గతంలో కార్యకర్తలకు ఎన్నికలు నిర్వహించి పదవులు కేటాయించేవాళ్ళం, కానీ ఇప్పుడు అంతా ఎంపీ కార్యాలయంలోనే నిర్ణయాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా, అదేవిధంగా రేషన్ మాఫియా, అదేవిధంగా పార్టీ పదవుల అమ్మకం అనేది ఎంపీ కార్యాలయంలో ఉన్నటువంటి కిషోర్ అంతా నిర్వహిస్తున్నాడని కూడా ఆరోపణలు చేశారు. సూరపనేని రాజా అనే వ్యక్తి కూడా పార్టీ పదవులను, నామినేటెడ్ పదవులను కూడా అమ్ముకున్నారనే విషయాన్ని కూడా కొలికపూడి శ్రీనివాసరావు ఆ కార్యకర్తలతో అన్న వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారాల మీద అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ నెల 24వ తారీఖున అధిష్టానాన్ని కలుద్దామని కూడా ఆయన కార్యకర్తలతో చెప్పినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీలోనే అసమ్మతి ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాసరావు అయితే కొనసాగుతా ఉన్నారు. ఆయన వ్యవహారాల మీద కూడా పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో ఆయన కొంత పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీ కార్యాలయం మీద కానీ అక్కడ వ్యక్తుల మీద కానీ చేసిన విమర్శలు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం ఆ వ్యాఖ్యలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి. దీని మీద అధిష్టానం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది అయితే కొంత చర్చగా అయితే జిల్లా రాజకీయాల్లో ఉంది. భోగి. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకోయారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కమిటీని రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి, నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్, తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరు.